వీడియోలో ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈ యొక్క డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా అండ్ ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి జూలై 20th స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో మనం ఒకవేళ ఇంట్రాడే ప్లే చేసేటట్టయితే దాన్ని మనం 1 hour టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ మనం కన్వర్ట్ చేసుకొని చూసుకున్నట్టయితే చూడండి, మనకి మార్కెట్లో హైయర్ హైస్ ఫార్మేషన్ ఎక్కడా కనిపించట్లేదు. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే మనకి 46,368 దగ్గర ఒక పివోట్ పాయింట్ ఉంది. అంటే ఒక హై అనేది క్రియేట్ చేసిన తర్వాత కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది జరిగింది. చూడండి, ఇక్కడ మనం దీన్ని షూటింగ్ స్టార్ అంటాం. అండ్ స్ట్రాంగ్గా రిజెక్షన్ అయితే చేసింది. దీన్ని సింపుల్గా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి అండ్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి మనం ఏంటంటే దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, రైట్. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయింది. దాన్ని మనం ఏంటంటే సిఐపి చేంజ్ ఇన్ పొలారిటీ కాన్సెప్ట్లో ఏంటంటే యాడ్ చేసుకోవడం జరిగింది. ఎనీహౌ నిన్నటి రోజున మార్కెట్ మనకి క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది అనమాట. ఇక్కడ మనం సేమ్ ఏదైతే డ్రా చేసుకున్నాం దాన్ని 15 minutes టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఈ యొక్క లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ ఇది, ఆ యొక్క స్వింగ్ లోని బ్రేక్ చేస్తూ కొత్త స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 minutes టైం ఫ్రేమ్. సో ఎప్పుడైనా సరే మార్కెట్ షార్ట్ టైం ఫ్రేమ్లో లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతుందంటే దాని అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోరోవర్ ఎవరైనా డిప్ బై చేస్తున్నట్టయితే వాళ్ళు ఒకనొక లెవెల్స్ దాకా ఏంటంటే వాళ్ళ యొక్క పేషెన్సీ, వాళ్ళ యొక్క ఓపిక అనేది ఉంటుందన్నమాట. బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ గాన బ్రేక్అవుట్ జరిగిందంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పోయి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయో అవి కూడా డంప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా సరే మార్కెట్ లోవర్ లోస్ క్రియేట్ చేస్తుందంటే బేర్స్ స్ట్రాంగ్ అవుతున్నట్టు అర్థం. అదేవిధంగా స్టాక్ కానీ ఇండిసెస్ కానీ హైయర్ హైస్ ఫార్మేషన్ వెళ్తుందంటే బుల్స్ స్ట్రాంగ్ అవుతున్నారు అని చెప్పేసి అర్థం. సో నిన్న ఈ యొక్క లెవెల్ అయితే మనకి క్లియర్గా హింట్ ఇచ్చింది. ప్రీవియస్గా ఏదైతే మనం అనుకున్న లెవెల్ ఉందో మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 minutes టైం ఫ్రేమ్, దాంట్లో క్లియర్గా ఏంటంటే క్లోజింగ్ అయిందన్నమాట. ఏదైతే ప్రీవియస్ లెవెల్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసి క్లియర్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఆబ్వియస్గా క్లియర్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనకి ప్రీవియస్గా ఏంటంటే ఇక్కడ ఒక హై అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఎనదర్ హై ఫార్మేషను, దాని తర్వాత ఇది వచ్చేసరికి హై, దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ఇది లోవర్ హై, దాని తర్వాత ఎనదర్ లోవర్ హై ఫార్మేషన్ ఇక్కడ కనిపించింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎనదర్ లోవర్ హై ఫార్మేషన్ అనేది కనిపించింది నిన్న. ఓకే, సో మార్కెట్ ఏంటంటే క్లియర్గా మనకి ఒక డౌన్వర్డ్ ట్రాజెక్టరీలో మూవ్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. బట్ ఈరోజు కొంచెం ట్రిక్కీ అనమాట. డైరెక్ట్గా ఏమైందంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ స్టేబుల్ అవ్వలేదంటే మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్గా స్లిప్ అయ్యి ప్రీవియస్గా మనకి ఏదైతే లోవర్ లోస్ ఉన్నాయో ఇది ప్రీవియస్ స్వింగ్ లో అనమాట. అండ్ ఈ లోస్ని ఏంటంటే బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ అయింది కానీ బట్ స్టేబుల్ అవ్వలేదు, బుల్స్ అనేది హోల్డ్ చేయలేదు. క్లియర్గా మనకి ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనే కాన్సెప్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఏంటంటే మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో హైకి లోపలికి రావడం అనేది జరిగింది అనమాట. సో క్లియర్గా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే మనకి లోవర్ లో ఫార్మేషన్స్ రెస్పెక్ట్ చేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్ అనేది మళ్ళీ ఈరోజు బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ యొక్క లెవెల్ నుంచి పర్టికులర్ లెవెల్ నుంచి కిందకి రావడం, మళ్ళీ రీవిజిట్ అనేది జరిగింది ఇక్కడ. సో ఇంతకుముందు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో దాన్ని మళ్ళీ రీవిజిట్ చేసినట్టే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ చేసింది డౌన్ సైడ్, మళ్ళీ రీవిజిట్ అనేది చేసింది. సో రీవిజిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు, దీంట్లో ఏంటంటే షార్ట్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అనమాట. సో దీంట్లో మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో కనుక కన్వర్ట్ చేసి చూసినట్టయితే మేబీ మనకి ఎం ప్యాటర్న్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది లభిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం నిన్న ఈ యొక్క ఎం ప్యాటర్న్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్గా ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది, సేమ్ లెవెల్ అనేది మనకి రీవిజిట్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లో దగ్గరికి రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది, రీవిజిట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎం ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే
ఈ క్యాండిల్ కింద కానీ ఈ క్యాండిల్ కింద కానీ మనం ఏంటంటే ఎగైన్ షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోని బ్రేక్ చేసుకుంది, క్లియర్గా డౌన్ సైడ్ అనేది మూవ్ అవటం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకొని ఒక స్క్వీజ్ అనేది బ్రేక్అవుట్ అయింది. అగైన్ ఇక్కడ ఏంటంటే మనకి లాంగ్ ఆపర్చునిటీ అయితే రావడం అనేది జరిగింది. ఇది ఒకవేళ మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క స్క్వీజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకుని సక్సెస్ఫుల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అనేది జరిగింది అనమాట. సో ఈ ఇంపార్టెంట్ లెవెల్ ఎప్పుడైతే మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందో మనం ఏంటంటే కొద్దిగా లాంగ్ సైడ్ అనేది కూడా రిస్క్ అయితే తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద మార్నింగ్ ఏదైతే వ్యూ ఉందో, యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ప్రీ మార్కెట్ అనేది అప్డేట్ చేసుకోలేదు. కానీ బట్ నిన్న క్లియర్గా మనం ఏంటంటే మార్కెట్ లోవర్ లో ఫార్మేషన్స్ అనేది జరుగుతుంది, లోవర్ సైడ్ టెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పామన్నమాట. ఓకే, సో ఈవెన్ 15 మినిట్స్ క్యాండిల్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి క్లియర్గా మనం మార్క్ చేసుకుంటే ఇది 46,200 అనమాట రఫ్గా. సో 46,200 కాల్ అనేది మనం సెల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఆ లెవెల్. అండ్ హెడ్జింగ్ కోసం అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ పైకి వెళ్ళి ఏంటంటే కాల్ అనేది బై చేయడం అనేది జరిగింది. ఎందుకు మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ అనుకోవచ్చు. సో దానికోసం ఓవరాల్గా మనకి ఇక్కడ 17,700 అనే అవసరం అయిందనమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే 46,200 కాల్, ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఏంటంటే 15 మినిట్స్ తర్వాత మనం డిప్లాయ్ చేసాం, అక్కడ ఉన్న ప్రైస్ ప్రకారం 220 ఉంది. దాని తర్వాత 46,500 కాల్ ఏంటంటే బై చేయటం అనేది జరిగింది. ఎందుకు మనకి ఇక్కడ నేకుడ్గా వెళితే ఎక్కువ మార్జిన్ అనేది అవసరం అవుతుంది, ప్లస్ ఏమో కొద్దిగా యాజ్ పర్ ద థియరీ ఏంటంటే అన్లిమిటెడ్ రిస్క్ ఇన్వాల్వ్ అయింటుంది నేకుడ్ సెల్లింగ్ చేసేటప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ మనం మార్కెట్ వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత భయపడాల్సినంత ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే యాజ్ పర్ ద స్ట్రాటజీ మనం వెళ్తే ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ లాస్ అనేది ఈ కేసులో 2,900 ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ అయితే మనకి 1,575 ఉందన్నమాట. సో యాజ్ పర్ ద స్ట్రాటజీ మన వ్యూ ఏంటంటే బ్యారిష్, అండ్ 46,200 కాల్ అనేది మనం రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఆ యొక్క పర్టికులర్ లెవెల్ని ఏంటంటే మనం సెల్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా పైకి వెళ్తే మనకి ఏంటంటే మార్జిన్ బెనిఫిట్ కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ యువర్ వ్యూ. ఓకే, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అదే డైరెక్షన్లో మనం ఈ యొక్క కాల్ సెల్ చేసుకొని కొద్దిగా ఓటీఎం కాల్స్ ఏంటంటే ప్రొటెక్షన్ కోసం అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం సెల్ అయితే చేసుకోవచ్చు. వెరీ సింపుల్ స్ట్రాటజీ, మనందరూ ఇది ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఏంటంటే మీరు ఆ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో లిమిటెడ్ క్యాపిటల్ అనేది డిప్లాయ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రతి నిమిషానికి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాటజీలో మనకు క్లియర్గా ప్రీ డిఫైన్డ్ రిస్క్ అనేది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనకి అన్లిమిటెడ్ రిస్క్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఇమీడియట్గా ఈ యొక్క కాల్ అనేది బై చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కూడా ఏంటంటే మనకి ప్రొటెక్షన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రాటజీస్ అనేది యూస్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే మీరు ఒకవేళ ఆప్షన్స్కి కొత్తగా ఎంటర్ అయినట్టు ఫస్ట్ ఇనిషియల్గా చిన్న స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేయండి. స్ట్రాటజీస్లో ఏంటంటే మీకు లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, లిమిటెడ్ రివార్డ్ ఉంటుంది, బట్ ఏంటంటే కొంత పీస్ ఉంటుంది అనమాట. ఓకే, కొద్దిగా అటు ఇటు అయినా సరే మార్కెట్ వెయిట్ చేయొచ్చు, ప్రాఫిట్ అనేది మీ దగ్గరకు వచ్చేదాకా ఏంటంటే ఆ యొక్క స్ట్రాటజీలు మీరు ఉండటానికి కూడా స్కోప్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ. ఈవినింగ్ ఏంటంటే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.